సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. సో మా పక్షరు ఆయన ఒక ఆయన అయితే చెరువులో ట్యాబ్లెట్లు అయితే కొట్టడమే జరిగింది. ఒకసారి చూడండి చేప అయితే. సో శీలావతి కట్ల చేపలు అయితే ఉందండి. ఒకసారి ఇక్కడ చూడండి. కేజీకి వచ్చి సుమారు ఒక 3 చేపలు అలా తోవడమే జరుగుద్ది. 2, 3 అయితే తోవడమే జరుగుద్ది. కట్ల కూడా ఉందండి ఇందులో. కట్ల విషయానికి వచ్చేసరికి అది కూడా ఒక్కొక్క కట్ల అయితే కేజీ అయితే ఉండడమే జరిగింది. ఈ 2, 3 తూగేటట్టునే కేజీ అయ్యేటట్టు చూడండి. ఇదే రకంగా రౌండ్ బారు చూడండి. ఒకసారి బారు కనిపిస్తుందా? ఆ పడవ అవతల వారంట. ఆ వార అయితే ఎలా అయితే ఉందో అలాగే చెరువు చుట్టూ ఉందండి. ఒకసారి మీకు ట్యాంక్ కూడా చూపిస్తాం. మొత్తం మీద ఇది 7 ఎకరాల ట్యాంకు. సుమారు టన్ను సరుకు పైన అయితే ఉండడం అయితే జరిగింది. రొయ్యల చెరువు అయితే వేయడానికి ప్రిపరేషన్ చేయడానికి అయితే ఆయన అయితే ట్యాబ్లెట్లు అయితే కొట్టడం అయితే జరిగింది. సో నిన్న కాక మొన్నే నేను పక్క ట్యాంకే లాగాను. ఆ పక్కదే కనీసం ఆ రోజన్నా సరే నాతో మాట అంటే మా వచ్చిన వాళ్ళతో లాగిచ్చేసేవాళ్ళం. వేరే వాళ్ళకి ఎవరికో చెప్పారంట. వాళ్ళు ఏదో అది ఇదిగో చెరుసాకం మీద లాగుదాం, ఇక ఏవో జరిగినాయి సంథింగ్. ఇలా అయితే ఇప్పుడు రొయ్యల చెరువు ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి ఇలా అడుగు పొడుగు ఉన్నది ఏమైనా ఉంటే ఉండిపోయిందిలే అని బెల్లలు కొట్టేసాడు. ఇప్పుడు రొయ్యల చెరువుకి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఈ చెరువునైనా నీళ్ళు కూడా ఇచ్చాం మనం చక్కగా. సో చేప ఇలా చనిపోయింది చూసేసరికి చాలా బాధాకరంగా ఉంది నాకైతే. అంతే కదా. సో ఏమైనా చక్కగా వలకల్చడం వచ్చాయి, వృధాగా చంపుకునేసరికి బాధ వేస్తుంది. చాలా బాధపడాల్సి వస్తుంది నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన దగ్గర శీలావతి కట్ల గడ్డి చేపలు అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లవ్ యూ గైస్. అలాగే మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. కల్చర్ ఎలా చేయాలి ఏంటి వాటి గురించి కూడా సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.